Yeah, hi. సో ఈరోజు వాయిస్ వినిపిస్తున్నది. హలో, బావ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, యా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పటి వరకు కట్ కమాండ్ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఆక్ కమాండ్. జగదీశ్వర్, ఓకే. సో ఆక్ కమాండ్. సో ఆక్ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద టెస్ట్ ప్రాసెసింగ్ కమాండ్. ఇది ఎందుకు వాడతామంటే మామూలుగా దీన్ని సో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కోసం వాడతాం అనమాట. సో ఒక ఫైల్లో అవుట్పుట్ని సో మనకు కావాల్సిన 3-4 ఫీల్డ్స్ ఉంటాయి కదా. సో ఏంటంటే దీన్ని కట్ చేసి ప్రింట్ చేయడానికి వాడతాం. సో డేటాని ఇప్పుడు 4-5 ఫీల్డ్స్ ఉంటాయి. సో ఫీల్డ్స్ ఫ్రమ్ ఫైల్లో ఏమేమి అయితే ఒక 4-5 లైన్స్ ఉంటాయి, ఒక ప్యాటర్న్ ప్రకారం లేకపోతే ఒక ఫీల్డ్స్ ప్రకారం కట్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆక్ వర్షన్ ఎట్లా చెక్ చేయాలంటే ఆక్ ఐఫన్ వర్షన్ చెక్ చేస్తాము. సో ఇప్పుడు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సిస్టమ్. సో మనం ఎవరు లాగినాం? హూ యామ్ ఐ? who am I? Yeah. So arc version. సో ఇది ఆక్ వర్షన్ ఎప్పుడు క్రియేట్ అయింది మామూలుగా ఏ వర్షన్ చెక్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఒక ఫైల్ని మనకి ఇందులో ఏం ఫైల్స్ లేవు కదా. సో లెట్ మీ చెక్ అండ్ దెన్ సైఫన్ ఎల్టీఆర్ సిడి స్పైడర్ మ్యాన్ క్యాట్ స్పైడర్ మ్యాన్. ఓకే. సో సో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. VA/ and then arc text. cat/. సో ఇది కంటెంట్ ఉంది ఇందులో. సో అజయ్ మాస్టర్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, జస్ట్ ఏంటంటే ఒక 4 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకో ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ ఫీల్డ్ని మాత్రమే ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ ఫీల్డ్ మాత్రమే ప్రింట్ చేయాలంటే ఆక్ ప్రింట్ $1 ఫైల్ నేమ్ ఏముంది ఇక్కడ, ఆక్. సో ఆక్తో ఏంటంటే మనకు కావాల్సిన కంటెంట్, ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని సో మనకి ఎట్లా కావాలంటే అట్లా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కమాండా, సెకండ్ ఫీల్డా, థర్డ్ ఫీల్డా, ఫోర్త్ ఫీల్డా అని చెప్పేసి. సో ఈ కమాండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేసాం, ఫస్ట్ ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న కంటెంట్లో ఫస్ట్ ఫీల్డ్ని మనం ప్రింట్ చేసినాము. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫీల్డ్ని ప్రింట్ అవుట్ చేయాలి.
ఎట్లా ప్రింట్అవుట్ చేస్తాం? ఆక్ ప్రింట్ 2 $2 ఆక్. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేయ పైన సెకండ్ ఫీల్డ్ ఏముంది? మేనేజర్, క్లర్క్, మేనేజర్ పోను, క్లర్క్ పోను, ప్యూన్. ఓకే. సో తర్వాత డైరెక్టర్. సో ఇప్పుడు ఏంటి? సెకండ్ ఫీల్డ్ మనము ప్రింట్ చేసాము. సో అలా ఇప్పుడు ఏంటంటే ఎల్ఎస్, ఇప్పుడు మనకు మనం 2 ఫీల్డ్స్ కూడా ప్రింట్ చేయాలనుకో, మనం ఓన్లీ 2 ఫీల్డ్స్ కావాలి. $1. సో మనం ఏంటి ఇప్పుడు స్పేస్ ఇవ్వలేదు కదా, కామా. సో కామా ఇస్తే 2 సపరేటెడ్గా వస్తాయి అనమాట. కామా ఇవ్వకపోతే అన్ని ఫస్ట్ ఫీల్డ్ సెకండ్ ఫీల్డ్ కలిపి 2 వచ్చేస్తాయి. ఇప్పుడు LS-LTR. సో ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? సో ఇదంతా డేటా ఇలా మనం LS-LTR చేస్తే మనకి ఇది వచ్చింది. సో దీన్ని ఎంట్లో ఫీల్డ్స్ ఉన్నాయి? ఇది ఫస్ట్ ఫీల్డ్, ఇది సెకండ్ ఫీల్డ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, మొత్తం 9 ఫీల్డ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం ఓన్లీ దీంట్లో ఫస్ట్ ఫీల్డ్ తర్వాత థర్డ్ ఫీల్డ్ని మనం ప్రింట్ చేయాలి. ఒక కమాండ్ అవుట్పుట్ని మనకు ఓన్లీ 2 ఫీల్డ్స్ మాత్రమే కావాలి. సో ఎట్లా ప్రింట్ చేయాలి? ప్రింట్ $1, కామా $3. సి ఇక్కడ ఏమైంది? ఫస్ట్ ఫీల్డ్ ప్లస్ థర్డ్ ఫీల్డ్ ప్రింట్ అయింది. సో అట్లా ఇట్లా కమాండ్ అవుట్పుట్ నుంచి మనకి ఏదైతే కావాలనో దాన్ని ప్రింట్ చేసుకుంటాం. LS-LTR. సో మనకి ఇప్పుడు 9 ఫీల్డ్స్ వచ్చినాయి కదా. సో LS-LTR ఇప్పుడు ఓన్లీ మనం ఏంటి? లాస్ట్ ఫీల్డ్ని మాత్రం డిస్ప్లే చేయాలి. ఈ లాస్ట్ ఫీల్డ్ ఏంటి? 9th ఫీల్డ్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? LS-AWK ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కోలన్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ఇవ్వకపోతే కమాండ్ ఫెయిల్ అవుతుంది. సో నేను చూపిస్తాను అది. 9th ఫీల్డ్ కదా అది. సో 9th ఫీల్డ్ కాబట్టి మనం ఇది ప్రింట్ చేస్తున్నాం. సి కోలన్ ఇవ్వలేదు కాబట్టి ఇది కమాండ్ టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మనం కంపల్సరీగా ఆప్షన్ని క్లోజ్ చేయాలి. కోలన్ ఇచ్చిన తర్వాత కోలన్ క్లోజ్ చేయాలి. సో ఒకవేళ కోలన్ ఇవ్వకపోతే అన్ఎక్స్పెక్టెడ్ న్యూ లైన్ ఎర్రర్. సో ఇదేంటంటే కమాండ్ వర్క్ అవ్వదు. ఇప్పుడు మనం ఇచ్చిన తర్వాత కమాండ్ ప్రింట్ చేసాం. LS-LTR $9 అంటే 9th ఫీల్డ్, లాస్ట్ ఫీల్డ్ 9th ఫీల్డ్ ఒకటి ప్రింట్ అయింది. ఓకే. సో ఇలా కాకుండా LS-LTR awk ఇది కూడా ఏంటి? లాస్ట్ ఫీల్డ్ ప్రింట్ అయింది. ఇదేంటంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్. సో NF ఇచ్చినాం అనుకో, ఇది లాస్ట్ ఫీల్డ్ని తీసుకుంటుంది. సో ఈ డాలర్ ఇవ్వకుండా మనం ఇది జస్ట్ NF ఇచ్చినాం అనుకో, ఇది ఏం చూపిస్తుంది? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ చూపిస్తుంది అంతే. నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ $NF ఇస్తే ఈ స్ట్రింగ్ అదేం చేస్తామంటే లాస్ట్ ఫీల్డ్ని తీసుకుంటుంది. మనం ప్రింట్ NF ఇస్తే ఏమిచ్చింది? జస్ట్ ఓకే అంటే ఆ ఫైల్లో ఒక్కొక్క లైన్లో ఎన్నెన్ని ఫీల్డ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే చేసింది మనకి నెంబర్. ఓకే. సో నెక్స్ట్ క్యాట్ ఆక్ క్లియర్. ఓకే. సో ఈ కంటెంట్ ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ ఏంటి? ఇక్కడ ఓన్లీ మనం ఒక స్ట్రింగ్ని వెతికి ఆ స్ట్రింగ్ ఫీల్డ్స్ని ప్రింట్ చేయాలి. ఓకే. సో అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ మనం ప్యూన్. ఓకే. ప్యూన్ ఫిల్టర్ చేద్దాం. ఆక్ దిస్ ద ఆప్షన్ ఫర్, ఇదేంటంటే ఇది ఆప్షన్ అనమాట. సో ఇది ఆప్షన్, ఈ స్ట్రింగ్ని సెర్చ్ చేసి ప్రింట్ చేయడానికి. ఇలా స్ట్రింగ్స్ ఇలా లైన్ ఇవ్వాలి. ఒక స్ట్రింగ్ వెతకాలంటే ఇందులో ప్రింట్ కమాండ్. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఏదే ఆ ఫైల్లో
ప్యూన్ అనే స్ట్రింగ్ ఉన్న లైన్స్ మాత్రమే ప్రింట్ చేసింది ఇది. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనకు ఆ కమాండ్ ఎప్పుడు వాడతామంటే ఏదైనా లాగ్స్ జనరేట్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ లాగ్స్ వస్తాయన్నమాట అపాచీలో. ఇప్పుడు సంథింగ్ ఒక సర్వర్ లాగ్స్ ఉన్నాయి. సో అపాచీ ఉంది కదా, అపాచీలో ఏంటంటే చాలా సర్వీస్లు రన్ అవుతుంటాయి, వెబ్ అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి. సో ఒక్కోసారి ఏంటంటే ఆమ్, మనకి ఆ అపాచీ ఏంటంటే రెస్ట్ ఏపీఐలతో నడుస్తుంది అనమాట. ఆ రెస్ట్ ఏపీఐలు ఏంటంటే గెట్, పుట్, డిలీట్, సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మనం ఏంటంటే ఏదైనా స్ట్రింగ్ని తీసుకొని మనకు పర్టికులర్ లైన్స్ మాత్రమే ప్రింట్ చేయాలి. ఓకే. సో దానికోసం ఏంటంటే ఈ ఆ కమాండ్ ఎక్కువ డేటాని ప్రాసెస్ చేయడానికి, డేటాని మ్యానిపులేట్ చేయడానికి, సో డేటాని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి మనం ఆ కమాండ్ వాడతాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ కమాండ్. దీన్ని చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది కంప్లీట్గా మామూలుగా ఏంటంటే జస్ట్ ఓన్లీ ఫర్ ద బేసిక్స్, హౌ ఇట్స్ వర్క్స్, సో ఎట్లా పనిచేస్తుందని చెప్పేసి మాత్రమే నేను చెప్తున్నాను. సో దీనికి సపరేట్గా సెడ్ ఆక్ అని చెప్పి సపరేట్గా దీనికి కంప్లీట్గా ఒక బుక్కే ఉంటుంది అనమాట. కంప్లీట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది దీంతో రాయొచ్చు. సో బట్ అదేంటంటే ఇన్ ఫ్యూచర్, సో వన్స్ యూ విల్ హ్యాండ్స్ ఆన్ హౌ ద Linux works, and then everything will be like how the commands will work, how the file systems work, so everything. So how the Linux will work, the basic will understand. Then you can manage with the commands, and then you can go with further explore deep in awk and set commands. Okay, just I'm giving the brief about it. Okay, yeah. So next ఫీల్డ్స్. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు మనం ఒక స్ట్రింగ్ తర్వాత ఫీల్డ్స్ తర్వాత చేసాం కదా. వెంకటేష్ హలో. హైఫన్ తో వర్కౌట్ అవుతుందేమో. ఫీల్డ్స్ ని హైఫన్ తో వర్కౌట్ చేయొచ్చు అంటే సెపరేట్ హైఫన్ తో వర్కౌట్ చేయడానికి కాదు, ప్రింట్ చేస్తున్నాం. కామా కొట్టాలి. నీ వాయిస్ సరిగా వినిపించట్లేదు, మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఆర్కుట్ తో ప్రింట్ చేసేటప్పుడు హైఫన్ ఇచ్చి సెపరేట్ చేయొచ్చా? ఆర్కుటా ఏంటిది? ఇప్పుడు ప్యూన్ సేల్స్ అని ఉన్నాయి కదా, దాని మధ్యలో హైఫన్ పెట్టొచ్చా? హైఫన్ పెట్టి సెపరేట్ చేయొచ్చా అంటే? హలో. యా, అవి తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్స్ప్లోర్ చేయవి. ఓకే, ఫస్ట్ యా ఐఫోన్ మధ్యలో ఐఫోన్ పెట్టి సపరేట్ పెట్టచ్చు అంట. యాడ్ చేయాలంటున్నావు, ఐఫోన్ యాడ్ చేయాలంటున్నావా? అవును 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 బా. ఐఫోన్ బట్టి చేయొచ్చు అనుకుంటాను. ఫీల్డ్ సపరేటర్స్ అండ్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇప్పుడు ఫీల్డ్ సపరేటర్స్. సో ఇప్పుడు ఏంటంటే క్యాట్ ఏడబ్ల్యూకే. సో ఇప్పుడు ఏంటంటే ఫీల్డ్తో మనం ఏంటంటే ఇంతవరకు మనము ఆ స్ట్రింగ్తో తర్వాత ఫీల్డ్ సపరేటర్ చేసాం కదా. ఫీల్డ్ సపరేటర్ అంట ఓన్లీ ఫీల్డ్స్ మాత్రం ప్రింట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఆక్ -f cat/etc పాస్వర్డ్. సో దీంట్లో ఏంటి, ఇవన్నీ కోలన్తో సపరేటెడ్ అయి ఉన్నాయి. సో ఒక్కొక్క ఫీల్డ్ కోలన్ ఉంది మధ్యలో. సో దీని ఏంటంటే మనము ఈ కోలన్ సపరేటెడ్ ఫీల్డ్ని ఈ కోలన్ సపరేటెడ్ ఉంది కదా, ఈ కోలన్ని ఫీల్డ్స్ని మనం ఏంటంటే సో ఎట్లా ప్రింట్ చేయాలి. సో ఆక్ -f కోలన్ ప్రింట్. సౌండ్ వస్తుంది, మ్యూట్ పెట్టాలి అక్కడ. /etc పాస్వర్డ్. సో ఇప్పుడు ఏంటంటే కోలన్ సపరేటర్ కదా. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫీల్డ్ ప్రింట్ చేస్తున్నాం. ఫీల్డ్ సపరేటర్ కోలన్ అని ఇక్కడ ఇచ్చాం ఈ సింబల్. సో 3. సో ఏది కావాలంటే అది ప్రింట్ చేయొచ్చు అనమాట.
$7. సో ఇదేంటి 3 + 7 రెండు ప్రింట్ అయింది. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఒక కమాండ్ సో ఎకో హలో అడ్మిన్ మాస్టర్. సో క్యాట్ మాస్టర్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాసాం, హలో అడ్మిన్ క్యాట్ మాస్టర్ అని రాసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న డేటాని మనం రీప్లేస్ చేసి ప్రింట్ చేయాలి. మనం ఇప్పుడు ఎకో ఇప్పుడు ఏమైంది ఎకో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. హలో ఎకో వరల్డ్ అంటే ప్రింట్ అయింది ఇది. సో ఎకో హలో ఎకో ఏం చేస్తారంటే వాట్ ఎవర్ యూ గివెన్ ద స్ట్రింగ్ దెన్ దట్ విల్ బి డిస్ప్లే టు అవుట్పుట్. సో ఇప్పుడు మనము దీన్ని ఈ డేటాని విత్ కమాండ్తోనే ఈ ఇన్పుట్ ఎకో అవుట్పుట్ని మనము ఆ ఫీల్డ్ని సెకండ్ అవుట్పుట్తో పైప్ సింబల్తో ఆ కమాండ్లోకి తీసుకొని సో దాన్ని ఏంటంటే దాని ఫీల్డ్ని రీప్లేస్ ఎలా చేస్తాం ఇంకో ఫీల్డ్ని ఇప్పుడు సెకండ్ ఫీల్డ్ ఏంటిది, ఇక్కడ అడ్మిన్ ఉంది కదా. సో దీన్ని అడ్మిన్ని ఏం చేయాలి, మనం రీప్లేస్ చేయాలి. ఓకే, స్లేవ్ ప్రింట్ ఎంటీ లైన్ వచ్చిన అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి $0. ఇక్కడ ఏమైంది, ఈ హలో వరల్డ్ డేటాని సో మనం ఇక్కడ తీసుకొని అవుట్పుట్లో ఆకులో సెకండ్ ఫీల్డ్ ఏంటిది, సెకండ్ ఫీల్డ్ని మనం ఇక్కడ స్లేవ్గా మార్చేసి ప్రింట్ చేసాం. సో ఇది డేటాని మామూలుగా ఎట్లా ఫీల్డ్ సపరేటర్స్తో ఎట్లా మనం ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ ఫైల్ ఉన్న కంటెంట్ని ప్రింట్ చేయడము, తర్వాత కోలన్తో సపరేటెడ్ ఉంటే ఎట్లా సపరేట్ చేయాలి అంటే ఒక ఫీల్డ్స్ ఏంటంటే స్పేస్ లేకుండా కోలన్తో సపరేటెడ్ అయి ఉన్నాయి. సో అప్పుడు ఏంటంటే ఎట్లా కోలన్తో ఫీల్డ్ సపరేటర్ కోలన్ ఉన్నప్పుడు ఎట్లా దాన్ని ప్రింట్ చేయాలి స్పేస్ లేకుండా. సో ఐఫన్ ఉంటే ఐఫన్ ఇవ్వాలి, స్లాష్ బార్ ఉంటే స్లాష్ బార్ ఇవ్వాలి. సో ఇలా ఏది ఉంటే అది ఫీల్డ్ సపరేటర్ని -F అని చెప్పేసి అక్కడ ఇచ్చి మనం ప్రింట్ చేస్తాము. సో సేమ్ ఇప్పుడు ఏంటంటే దీని గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి మ్యాన్ ఆక్. సో మ్యాన్ ఆక్ ఏంటంటే కంప్లీట్గా దీని ప్యాటర్న్ అంతా కంప్లీట్. సో వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఆర్ దేర్ అండ్ దెన్ హౌ ఇట్ విల్ వర్క్, ప్యాటర్న్ స్కానింగ్ ప్రాసెసింగ్ ద లాంగ్వేజ్. అంటే ఏంటంటే మన ప్యాటర్న్ని డిస్ప్లే యూజ్ చేసుకొని ఎట్లా డేటాని మ్యానిపులేట్ చేసుకోవచ్చు, దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తాము. తర్వాత ఏంటంటే ఇవన్నీ జియాక్ తర్వాత పీజీఆక్ డిజిఆక్. సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇది కంపల్సరీగా ఇంటర్వ్యూలో కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతారు వీటిపైన, ఆక్ సెట్ పైన. నెక్స్ట్ గ్రెప్. వాట్ ఈస్ గ్రెప్? సో ఈ గ్రెప్ ఏంటంటే ద గ్రెప్ కమాండ్ విచ్ స్టాండ్స్ ఫర్ గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్. ద ప్రాసెసెస్ టెక్స్ట్ లైన్ బై లైన్ అండ్ ప్రింట్స్ ఎనీ లైన్స్ విచ్ మ్యాచ్ స్పెసిఫిక్ ప్యాటర్న్. సో ఒక ఫైల్లో ఏదైనా ఒక కంటెంట్ ఉంటుంది కదా. సో ఆ కంటెంట్ ఉన్నప్పుడు ఏదైనా మనకి ఏంటంటే ఒక వర్డ్ తెలుసు. సో ఆ వర్డ్ని యూజ్ చేసుకొని ఆ ఫైల్లో ఆ లైన్స్ మాత్రం మనం ఎలా ఫిల్టర్ చేయాలి. సో ఒకవేళ ఏంటంటే అది కేస్ సెన్సిటివ్ ఉంటుంది. కేస్ సెన్సిటివ్ అంటే సమ్ క్యాపిటల్ లెటర్స్ కొన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. అదే వర్డ్ ఏంటంటే రెండు రకాలుగా టూ ప్లేస్లో ఉంటుంది. ఒకటి క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది, ఒకటి స్మాల్ లెటర్స్ ఉంటుంది. లేకపోతే సేమ్ వర్డ్ లెటర్స్ కొన్ని స్మాల్ కొన్ని క్యాపిటల్ లెటర్లో ఉంటాయి. సో ఎట్లా మనం వాటిని లైన్స్ని ఎట్లా క్యాప్చర్ చేయాలి, సో యూజింగ్ ఆఫ్ ప్యాటర్న్, సో యూజింగ్ ఆఫ్ కమాండ్, సో ఇవన్నీ ఎట్లా చేయాలని చెప్పేసి. సో డేటాని లైన్స్ని వెతకడానికి, టెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి.
సెర్చ్ కమాండ్ అనమాట ఇది. గ్రెప్ అనేది సెర్చ్ కమాండ్. సో గ్రెప్ --- వర్షన్. సో గ్రెప్ వర్షన్ 2.40. సో ఎప్పుడు ఇది లేటెస్ట్ కాపీరైట్ 2014 కాపీరైట్. సో తర్వాత గ్రెప్ --- హెల్ప్. సో ఏమేమి ఉన్నాయి, తర్వాత ఏమేమి ఆప్షన్స్ దీంట్లో, ఇవన్నీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ దీంట్లో బాగా ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. సో దీంట్లో అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి ఇది. సో హెల్ప్ కమాండ్తో, ఎందుకంటే ఇది గ్రెప్ ఫైండ్ కమాండ్ ఏంటంటే ఈ చాలా ఎక్కువ వాడతాం దీన్ని. సో ఈ అన్ని ఆప్షన్స్ నేను చెప్పాను, కొన్ని ఆప్షన్స్ చెప్తాను. ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో -E, -F, -G, -P, EF తర్వాత. సో ఇవన్నీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ప్రాక్టీస్ చేయాలి తర్వాత, అయిపోయిన తర్వాత వీటి గురించి ఒక్కొక్క ఆప్షన్ని. సో ఇది ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత డేటాని మ్యానిపులేట్ చేయడానికి, సెట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో మెయిన్ కమాండ్స్ ఇవి. సో వెతకడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ డెవాప్స్లో, లాగ్స్ చెక్ చేయడానికి. సో తర్వాత డేటా ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని ఎట్లా మనం మ్యానిపులేట్ చేస్తాము, సో అది మెయిన్ చాలా ఇంపార్టెంట్ వస్తుంది ట్రబుల్ షూట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. మార్వెల్ క్యాట్. ఓకే, మనకి ఆల్రెడీ ఫైల్ ఉంది కదా, సిడి మాస్టర్ ఏం ఫైల్ ఇందాక కాపీ చేసింది, ఆ కమాండ్. ఓకే, సో కాపీ awk grep.text cat grep.ts ఇదే వాడదాం. సో ఇప్పుడు cat /etc పాస్వర్డ్ ఫైల్. సో ఇక్కడ ఏంటి, సో నేను ఇక్కడ విష్ణు అనే యూజర్ ఉన్నాడు ఇక్కడ. ఇది చాలా లైన్స్ ఉంటుంది. సో ఎట్లా మనం ఫిల్టర్ చేయాలి, గ్రెప్ విష్ణు, ఆ లైన్ మాత్రమే ప్రింట్ కావాలి, విష్ణు /etc/password. సి, సో ఇదేంటంటే ఆ స్ట్రింగ్, సో ఆ లైన్ ఉన్నది మాత్రమే ప్రింట్ అయింది. ఓకే, సో సి తర్వాత ఇది గ్రెప్ కీవర్డ్ ఫైల్, సెర్చ్ ఫర్ కీవర్డ్ ఫ్రమ్ ద ఫైల్. సో ఏంటంటే మనం ఏదైనా ఒక కీవర్డ్ ఇచ్చేసి దాన్ని ఎట్లా సెర్చ్ చేస్తాం. తర్వాత గ్రెప్ -c కీవర్డ్ ఫైల్ సెర్చ్ ఫర్ కీవర్డ్ అండ్ కౌంట్. సో ఎన్ని ఫైల్, ఒక లైన్ ఇప్పుడు మనము ఇందాక గ్రెప్ విష్ణు ఫైల్ అని ఇచ్చినాం కదా. సో సి అంటే కౌంట్, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి అవి అని చెప్పేసి ఆ ఫైల్లో అది ప్రింట్ చేస్తుంది. గ్రెప్ -i కీవర్డ్ ఫైల్, సో అదేంటంటే ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్. సో ఇప్పుడు ఏంటంటే లెటర్స్ చెప్పినది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్లు ఉంటాయి కదా. సో ఏదైనా స్ట్రింగ్ ఇచ్చినప్పుడు అది ఇగ్నోర్ చేసేసి అది ప్రింట్ చేస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్, ఆ కీవర్డ్ అక్కడ గ్రెప్ -i KEY క్యాపిటల్ లెటర్ ఉంది, వర్డ్ స్మాల్ లెటర్లో ఉంది కదా. సో అలా ఏదైనా కేస్ సెన్సిటివ్ అట్లా ఏదైనా ఉన్నప్పుడు, సో నీకు కీవర్డ్ కొన్ని చోట్ల మామూలు స్మాల్ లెటర్స్లో ఉంటుంది, కొన్ని చోట్ల ఏమో కీ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండి WRD ఉంటుంది, కొన్ని చోట్ల ఏమో W ఉంటుంది. సో W క్యాపిటల్ లెటర్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే -i ఇస్తే కంప్లీట్గా సింగిల్ ఇగ్నోర్, కేస్ సెన్సిటివ్ ఇగ్నోర్ చేసేసి ఆ లెటర్స్ని క్యాచ్ చేసేసి అది కీవర్డ్ని ప్రింట్ చేస్తుంది, ఆ లైన్ని మొత్తం. గ్రెప్ -n కీవర్డ్ ఫర్ ఫైల్, డిస్ప్లే ద మ్యాచ్డ్ లైన్స్ అండ్ దేర్ లైన్ నెంబర్స్. సో ఇదేంటంటే ఇది ఏమేమి ఆ లైన్స్ని మ్యాచ్ చేసేసి ఆ లైన్స్ నెంబర్ని ప్రింట్ చేసి అది ప్రింట్ చేస్తుంది ఆ వర్డ్స్లో లైన్స్ని. -v డిస్ప్లే ఎవ్రీథింగ్ బట్ కీవర్డ్. సో -v ఏం చేస్తుందంటే స్ట్రింగ్ కాకుండా మిగిలిన ఫైల్స్ అంతా ప్రింట్ చేస్తుంది. గ్రెప్ కీ, సో let's practice how it will be. See, clear
cat grep txt. See, సో ఇందులో ప్యూన్ సెలెక్ట్ చేద్దాం. grep ప్యూన్ grep txt. సి ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఈ ఫైల్లో రెండు పియోన్లు ఉన్నాయి, ఇద్దరు పియోన్లు ఉన్నారు. సో పియోన్లు ఇద్దరు ఉన్నారు కదా, సో ఈ రెండు లైన్స్ ప్రింట్ అయినాయి. తర్వాత grep -c పియోన్ సి ఎన్ని ఉన్నాయి కౌంట్ చెప్తుంది, రెండు ఉన్నాయి. ఈ స్ట్రింగ్స్ రెండు 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 అని ప్రింట్ చేసింది. grep hyphen let's see, let add there some more cat grep.txt money kanta PEON sales Hari Ram PON sales సి ఇప్పుడు ఏమైంది, ఓన్లీ ప్యూన్ 2 అని చూపించింది. ఓకే, ప్యూన్లు ఇద్దరే ఉన్నారు. సి ఈ రెండు ఉన్నాయి. బట్ కానీ ఇప్పుడు ఏంటంటే మనము కేస్ సెన్సిటివ్, ఇప్పుడు ప్యూన్ గ్రెప్ -i ప్యూన్ గ్రెప్ ఇచ్చినాం అనుకో. సి మనం నార్మల్గా ప్యూన్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఓన్లీ 2 లెటర్స్ ఉన్నాయి కదా, 2 వర్డ్స్ ఉన్నాయని చెప్పేసి 2 లైన్స్ ప్రింట్ చేసింది. బట్ -i ఇచ్చినప్పుడు ఏమైంది, గ్రెప్ -i పియోన్ గ్రెప్ ఫైల్లో ఎన్ని ఉన్నాయి, పియోన్ 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 పియోన్. సి హియర్ కేస్ సెన్సిటివ్ ఉంది ఇక్కడ. సో పిఈ క్యాప్స్లో ఉంది, ఇక్కడ పి క్యాప్స్లో ఉంది. సో -i ఇస్తే ఏమైతుంది, -i ఇస్తే ఏమైతుంది అంటే ఇగ్నోర్ ద కేస్ సెన్సిటివ్ అండ్ దెన్ ఇట్ విల్ ప్రింట్స్ దట్ అవుట్పుట్. సో నెక్స్ట్ grep -v ప్యూన్ సి ఇప్పుడు ఏం ప్రింట్ చేసింది, -v ఆప్షన్ వితౌట్ ఏమైతే నీకు ఆ ప్యూన్ స్ట్రింగ్ లేకుండా మిగిలిన లైన్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇంకొక ఆప్షన్ grep -vi ప్యూన్ grep.txt. ఇదేం ప్రింట్ చేసింది, ప్యూన్ ఆప్షన్ లేకుండా కేస్ సెన్సిటివ్ విత్ ఇదేంటంటే -i ఇచ్చాం కదా, కేస్ సెన్సిటివ్లో ఉన్నా కూడా ఇది చెక్ చేసి అవి లేకుండా -v కూడా ఉంది కాబట్టి రెండు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు రెండు ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్యూన్ లేని లైన్స్ని ప్రింట్ చేసి డిస్ప్లే చేస్తుంది. సో ఇంకొకటి grep -il what is his pion in current directory. Grep is a directory. Yeah. Grep -help.
hyphen L will matches that. Is a directory. Okay. ఓకే. సో తర్వాత ls hyphen ltr ఐఫెన్ఎల్ అనేది సో అది నేను తర్వాత చెప్తాను. లేకపోతే ఒకసారి చెక్ చేయండి. అది మామూలుగా ఐఫెన్ఎల్ స్ట్రింగ్ ఇస్తే పనిచేస్తుంది. నేను తర్వాత మీకు ఒక డాక్యుమెంట్ పంపిస్తాను. సో మొత్తం అది కమాండ్స్ ఏమేమి కమాండ్స్ ఎట్లా వాడతారు ఏంటని చెప్పేసి మొత్తం జస్ట్ ఏంటంటే బేసిక్. సో వాట్ ఆర్ ద రిక్వైర్డ్ ఇప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ ద గ్రెప్. సో ఎట్లా పనిచేస్తుంది, సో బేసిక్ కమాండ్స్, బేసిక్ ఎట్లా మనము ఫిల్టర్ చేయడానికి ఒక కమాండ్స్ వాడతాము, సో ఆప్షన్స్ ఏమేమి పాస్ చేస్తాము. సో ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దట్ థింగ్. సో ls hyphen ltr. సో ls hyphen ltr లో గ్రేప్ ఇక్కడ ఏంటి మనం, సో ls hyphen ltr తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ మార్వెల్ ఇస్తే ఏమవుతుంది, ls hyphen ltr లో మార్వెల్ ఉన్న కమాండ్, మార్వెల్ ఉన్న స్ట్రింగ్ ఏముంది, సో ఇది ఒకటే ఉంది. సో ఈ లైన్ ప్రింట్ చేసింది ఏదైతే ఉందో ఈ అవుట్పుట్లోంచి ఇది ఫిల్టర్ చేసేసి ఇది ప్రింట్ చేసేసింది. సో ఇంకోటి ఈ గ్రెప్, సి ఈ గ్రెప్ కీవర్డ్, ఈ గ్రెప్తో ఏం చేస్తామంటే అట్ ఎ టైమ్గా రెండు స్ట్రింగ్స్ని ఇది ఫిల్టర్ చేస్తుంది. క్యాట్ గ్రెప్. సో ఈ గ్రెప్ ఐఫన్ ఐ స్ట్రింగ్ 1 పియోన్ తర్వాత క్లర్క్ మేనేజర్. సి ఇప్పుడు ఏం చేసింది, అట్ ఎ టైమ్ రెండు ఈ గ్రెప్తో యూజ్ చేసి మనము ప్రింట్ చేసినాం. సి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఉత్త గ్రెప్తో పనిచేయదు. సి ఇప్పుడు ఏం చూపించింది ఇక్కడ, ఇప్పుడు ఏంటంటే ఈ గ్రెప్ ఆర్ గ్రెప్ ఐఫన్ ఈఐ, గ్రెప్ ఐఫన్ ఈ ఇచ్చిన డిస్ప్లే చేస్తుంది. బట్ ఇదేంటంటే విత్ ఫైల్ నేమ్తో డిస్ప్లే చేస్తుంది ఇది. సో ఈ గ్రెప్ సో ఎట్లా మల్టిపుల్గా ఫైల్స్ని మనం ఫైల్స్లో ఉన్న ఒక స్ట్రింగ్ తీసుకొని సో ఎట్లా ఫిల్టర్ చేయొచ్చు, ఎట్లా డిస్ప్లే చేయొచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. ఇది గ్రెప్ని యూజ్ చేసి ఫిల్టర్ మనం సెర్చ్ చేయొచ్చు అనమాట. స్ట్రింగ్తో ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫైల్స్ని, ఆ స్ట్రింగ్ ఉన్న లైన్స్ని. ఓకే, హౌ టు ఫైండ్ file names with string C. క్యాట్ అసలు వినిపించట్లేదా ఇప్పుడు? ఇనుపో ఇప్పుడు ఇనిపి రిప్లై మళ్ళీ మెసేజ్ చేయ వెంటనే.
హలో, నాకు మెసేజ్ యాడ్ చేసినావు. హలో, వినిపిస్తుందా? హలో హలో నువ్వు ఒకసారి మ్యూట్ చేసి అన్మ్యూట్ చేయవు సార్ నీది. నువ్వు ఆ పింగ్ చేయాలి సార్, లేచి రాకుంటే వన్లే.